హలో ఫ్రెండ్స్, అందరికీ గుడ్ మార్నింగ్. బిగ్ బాస్ లవర్స్కి అయితే ఒక గుడ్ న్యూస్. సో త్వరలో బిగ్ బాస్ 10 స్టార్ట్ కాబోతున్నది. ఆల్రెడీ ప్రోమో రిలీజ్ అయింది, చూశారు కదా. ఆ బిగ్ బాస్ 10 కూడా హోస్ట్గా నాగార్జున గారు వివరిస్తున్నారు. అయితే మరి బిగ్ బాస్ 10 ఎట్లా ఉండబోతుంది, మరి దశావతారాలు ఏమైనా చూపిస్తారా? బిగ్ బాస్ 9 అయితే టెనెంట్ అండ్ ఓనర్స్ అని రెండు డిఫరెంట్ రూమ్స్ చేసిరు. మరి బిగ్ బాస్ 10 ఎట్లా క్రియేట్ చేస్తారు అనేది చాలా మందికి సస్పెన్స్ ఉన్నది. అయితే మొన్న ప్రోమోలో ఏమొచ్చింది అంటే, బిగ్ బాస్ కంటెస్టెంట్లు ఆడిపోయారంట, కంటెస్టెంట్లే బిగ్ బాస్ ఆడిపిస్తారట. అంటే ఇది ఒక బిగ్ బాస్ 10 అనేది ఓ వెరైటీగా రెడీ చేస్తున్నారు. అంటే ఇన్ని సీజన్లు చూసానికంటే ఒక డిఫరెంట్ కోణంలో బిగ్ బాస్ 10 ఉండబోతుంది అనేసి మన కింగ్ అయితే చెప్పిండు. అయితే ఈ బిగ్ బాస్ 10 కంటెస్టెంట్లను ఎట్లా తీసుకుంటారంటే, అంటే బిగ్ బాస్ 10 అనే కాదు, ఏ కంటెస్టెంట్లనైనా సరే వాళ్ళని ఎట్లా తీసుకుంటారంటే, ఓల్డ్ కంటెస్టెంట్లు ఉంటారు కదా, ఓల్డ్ కంటెస్టెంట్లు కొంత రిఫర్ చేస్తారు, కొంతమందిని రిఫర్ చేస్తారు. అట్లా కొంతమందిని పోయినసారి మనం ఎట్లా అని చూసినాం, కామనర్స్ను ఎట్లా అగ్ని పరీక్ష పెట్టి కొంతమందిని కామనర్స్ను తీసుకున్నారు కదా. ఈసారి కూడా 100% అగ్ని పరీక్ష టైప్లే ఒకటి పెట్టి తీసుకుంటారు. ఎందుకంటే అది ఫుల్ సక్సెస్ అయింది. అంటే ఇట్లా అగ్ని పరీక్ష త్రో రెవెన్యూ ఉంది, టీఆర్పీ రేట్ వస్తుంది, మళ్ళీ ఫాలోయింగ్ కూడా పెరుగుతుంది కదా. ఎప్పుడెప్పుడు స్టార్ట్ అవుతుంది, ఎప్పుడెప్పుడు స్టార్ట్ అవుతుంది అని 100% మళ్ళీ బిగ్ బాస్ 9 అగ్ని పరీక్ష టైపే బిగ్ బాస్ 10 కూడా ఏదో ఒక కోణంలో కామనర్స్ని అయితే వాళ్ళైతే తీసుకోవడం అయితే జరుగుతుంది. అయితే ఇప్పటి వరకు కన్ఫర్మ్ అయిన, అంటే సెలబ్రిటీ కోటలో కొంతమంది కన్ఫర్మ్ అయిన పేర్లు నేను చెప్తా. వాళ్ళని ఎట్లా అంటే, ఇంతకుముందు పాత సీజన్ల నుంచి తీసుకుంటారు, కొంతమంది పాత సీజన్ల నుంచి రిఫర్ చేస్తారు. అంటే ఎట్లా అంటే, ఇప్పుడు హరి ఉన్నాడు, జబర్దస్త్ హరి. జబర్దస్త్ బంద్ చేసి మా టీవీలో నుంచే, మా టీవీలోనే కంటిన్యూ చేస్తున్నాడు ప్రతి ఒక్క ప్రోగ్రాంలో. ఆడవారు ఏది ఆదివారం పరివారం అని మంచి ఫేమస్, దాంట్లో ఆయనే రాస్తాడు, స్టోరీస్ రాస్తాడు, డైలాగ్స్ రాస్తాడు. ఆయన అప్పటి నుంచి కూడా జబర్దస్త్లో వేసినప్పటి నుంచి కూడా ఆయనే స్టోరీ రాస్తాడు, డైలాగ్స్ రాస్తూ ఉంటాడు. అతనికి శ్రీముఖి సపోర్ట్ చేస్తుంది, ముక్క అవినాష్ తెలుసు కదా, బిగ్ బాస్ 4లో పోయిండు, 8లో పోయిండు. అతను కూడా సపోర్ట్ చేస్తాడు, రిఫర్ చేస్తారు. శ్రీముఖి తెలుసు కదా, శ్రీముఖి ఎంత పాపులర్ యాంకరో. ఆమె కూడా రిఫర్ చేస్తుంది కాబట్టి జబర్దస్త్ హరి ఈసారి 100% ఆయన బిగ్ బాస్ 10 కాబోతున్నాడు. అయితే మొన్న రీసెంట్గా ఒక ఆదివారి పరివార్లో కూడా అవినాష్ అంటే డైలాగ్ వేస్తూ 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 నువ్వు నెక్స్ట్ బిగ్ బాస్ పోవాలి అని కూడా అన్నాడు. అంటే ఆల్రెడీ ఆ థాట్ ఉన్నది, ఆల్రెడీ రిఫర్ కూడా చేసిరు అన్నట్టు అర్థమైపోయింది కదా. నెక్స్ట్ వచ్చేసి ఇంకోరు అంటే జబర్దస్త్ నుంచి రాకింగ్ రాకేష్. రాకింగ్ రాకేష్ కూడా ఈసారి బిగ్ బాస్ 10కి వెళ్ళిపోతున్నాడు. అయితే రాకింగ్ రాకేష్ బిగ్ బాస్ 7 నుంచి అతను వెళ్దాం అనుకుంటున్నారు. కానీ అప్పుడే బిగ్ బాస్ 7 ఆ రోజుల్లోనే వాళ్ళ మ్యారేజ్ అయిపోయింది కదా, సుజాతతోని, జోర్దార్ సుజాతతోని మ్యారేజ్ అయింది. తర్వాత ఒక పాప పుట్టింది. తర్వాత ఒక కేసీఆర్ అని ఒక మూవీ తీసిండు. అప్పుడు కొద్దిగా షెడ్యూల్ బిజీ ఉండే కాబట్టి పోలేదు. కానీ ఈసారి మాత్రం బిగ్ బాస్ 10కు 100% రాకింగ్ రాకేష్ బిగ్ బాస్ 10కి వెళ్ళబోతున్నాడు. అయితే ఇంకొక పేరు బిగ్ బాస్ జబర్దస్త్ నుంచి ఎవరు అంటే నూకరాజు. తెలుసు మీకు, మన కొత్త కొత్త ఫోక్ సాంగ్స్తో కూడా అందరినీ అలరిస్తుండు. ఇప్పుడు ప్రజెంటు జబర్దస్త్లో వస్తలేడు నూకరాజు, ప్రైవేట్ సాంగ్స్. తర్వాత మా టీవీలో కూడా కొన్ని షోస్ కూడా చేసిండు. అయితే ఈ బిగ్ బాస్ 10ల నూకరాజు, జబర్దస్త్ నూకరాజు కూడా వెళ్తున్నాడు. ఓకేనా, జబర్దస్త్ నుంచి హరి, రాకింగ్ రాకేష్ అండ్ నూకరాజు. అయితే నరేష్ పేరు, పుట్టి నరేష్ ఉన్నాడు కదా, అతను కూడా వెళ్ళే ఛాన్స్ ఉన్నది. కానీ ఆయన వెళ్తే ఏంది అంటే, జబర్దస్త్ బిగ్ బాస్కి వెళ్తే ఎట్లుంటుంది అంటే, బిగ్ బాస్ అనేది మా టీవీ అనుసంధానం, మా టీవీ అనుసంధానం కాబట్టి ఈ టీవీలోకి వెళ్ళి షోస్ చేసుకోనికి ఉండదు వాళ్ళ అగ్రిమెంట్ అయిపోయే వరకు. అంటే బిగ్ బాస్ అయిపోయిన తర్వాత 1 ఇయర్ వరకు దాంట్లో ఏది ఈటీవీకి వెళ్ళి షోస్ చేసుకునే ఛాన్స్ ఉండదు, వాళ్ళ అగ్రిమెంట్ ఉంటుంది. అందుకు మరి ఆయన వెళ్తాడా లేదా అనేది అది సస్పెన్స్ ఉంది. ఎందుకంటే ఆయనకు జబర్దస్త్, శ్రీదేవి డ్రామా కంపెనీ, ఇవన్నీ ఆయనకు మంచి లైఫ్ ఇచ్చింది. ఆయన ఇంత ఎదగనికి కూడా అవే ఛాన్స్ కాబట్టి ఆయన
వెళ్తాడా లేదా అనేది ఆయన చేతుల్లో ఉంది. అది ఒక సస్పెన్స్ ఉంది నాటి నరేష్. ఎందుకంటే బిగ్ బాస్ 7లో వస్తున్నారు, 8 వస్తున్నాడు, 9లో వస్తారన్నారు, 10లో కూడా ఆయన పేరు వినిపిస్తుంది. ఓకేనా. నెక్స్ట్ వచ్చేసి ప్రియాంక జైన్ వాళ్ళ బాయ్ ఫ్రెండ్ శివ్. ప్రియాంక జైన్ తెలుసుగా, బిగ్ బాస్ 7లా ప్రియాంక జైన్ వాళ్ళ బాయ్ ఫ్రెండ్ శివ్. ఆయన కూడా 100% కన్ఫామ్ కంటెస్టెంట్. ఎందుకంటే ఇంతకుముందు చెప్పినట్టు ఓల్డ్ కంటెస్టెంట్ రిఫర్ చేస్తారు. రిఫర్ చేసినప్పుడు వాళ్ళ వుడ్ బి కాబట్టి 100% ఆయన కన్ఫర్మ్ అయిపోయాడు. ఇంకొకరు ఎవరు అంటే ఇంటర్వ్యూలు చేస్తారు చూసినావుగా, నిఖిల్ అంటే నిఖిల్ మలియక్కల్ కాదు. నిఖిల్ మలియక్కల్ ఆల్రెడీ బిగ్ బాస్ 8 విన్నరు. నిఖిల్ అందరి సెలబ్రిటీలతోని మంచిగా ఆట ముచ్చట టాక్ టు టాక్ అనేసి ఇంటర్వ్యూ చేస్తాడు నిఖిల్. ఆయన కూడా కన్ఫర్మ్ అయిపోయాడు. ఇంకొక పేరు ఏంది అంటే కావ్య మీకు అందరికి తెలిసిందే. ఈ బిగ్ బాస్ 8 దాటిన తర్వాత కావ్య ఒక లవ్ స్టోరీ బయటకు వచ్చింది. దాని తర్వాత కావ్య వైరల్ అయిపోయింది. ప్రతి ఎక్కడ చూసినా, అంటే ఈటీవీలో చూసినా, జీటీవీలో చూసినా, మా టీవీలో చూసినా, ఎక్కడ చూసినా కానీ కావ్య ఆమె కూడా నిజానికి కూడా మంచిగా ఉంటుంది, అందంగా, బ్యూటిఫుల్గా. ఆమె కూడా 100% కన్ఫామ్ కంటెస్టెంట్. ఆమె 100% కన్ఫామ్ కంటెస్టెంట్ ఆమె కావ్య మాత్రం. అయితే ఇంకోటి దివ్యన, అదే కామెడీగా నవ్వుతూ ఉంటుంది. ఇది మానస్తో ఒక ఫేవరెట్ షార్ట్ ఏంది సిరీస్ తీసిరు, సీరియల్ దీపికనే కావచ్చు. చాలా కామెడీగా మాట్లాడుతూ ఉంటుంది, డబుల్ మీనింగ్ మాట్లాడుతూ ఉంటుంది. ఆమె కూడా దివ్యనో ఆమె కూడా కంపల్సరీ 100% కంటెస్టెంట్. నెక్స్ట్ ఇంకోటి వచ్చి ఎవరు అంటే సౌమ్య కూడా కన్ఫామ్ కంటెస్టెంట్. అయితే సౌమ్య ఆమె విరూపాక్ష మూవీలో యాక్టింగ్ చేసింది, సీరియల్ యాక్టింగ్ చేసింది, కొన్ని షోలలో చేసింది, డబుల్ మీనింగ్ యాక్టింగ్ చేసింది. ఆదితోని శ్రీదేవి డ్రామా కంపెనీలో కూడా ఆదితోని డబుల్ మీనింగ్ మాట్లాడి ఆది అన్న అని కొన్ని డైలాగ్స్తో ఫేమస్ అయింది. అయితే ఇంకొకటి ఏంటి అంటే బిగ్ బాస్ 10 కంటెస్టెంట్లను మొన్న రీసెంట్గా జరిగింది జోడీ అని ఒక షో జరిగింది, చూశారు కదా మీరు, జోడీ అని. అందులో నుంచి కొంత ముగ్గురు కంటెస్టెంట్లను తీసుకుంటున్నారు, ముగ్గురు లేడీస్ను తీసుకుంటున్నారు. అయితే బిగ్ బాస్ 9లా కిరాక్ గర్ల్స్ అనేసి ఒక షో చేసిరు. అందులో నుంచి బిగ్ బాస్ 9లకు తీసుకున్నారు. ఈసారి ఆ జోడీ అని చెప్పేసి ఇద్దరు జోడీ, అంటే భార్యాభర్తల జోడీ అట్లా చేసి, అది కూడా మా టీవీలోనే అట్లా చేసి అందులో నుంచి కూడా ఒక ముగ్గురు కంటెస్టెంట్లను తీసుకుంటున్నారు. ఓకే. అయితే నూకరాజు, ఆసియా అందులో నుంచి వచ్చారు. నేను చెప్పిన సౌమ్య వాళ్ళ బాయ్ ఫ్రెండ్ అందులో నుంచి వచ్చారు. ఇంకొకళ్ళు కూడా ఉన్నారు, ఆ సీరియల్ యాక్టరే. ఆ జోడీ దాంట్లో కూడా వాళ్ళు కంటెస్టెంట్లుగా చేసారు. ఓకే. వాళ్ళు కంటెస్టెంట్లు కాదు, వాళ్ళు విన్నర్ కూడా. ఆమె కూడా ఈ బిగ్ బాస్ 10కి అయితే రాబోతున్నారు. అయితే ఈ బిగ్ బాస్ 10 అనేది ఎట్లా అంటే డిఫరెంట్ కోణంలో ఉండబోతుంది. అంటే బిగ్ బాస్ 1 నుంచి 9 వరకు చూసుకున్నా కానీ బిగ్ బాస్ 10 అనేది ఒక డిఫరెంట్ కోణంలో ఉండబోతుంది. మరి బిగ్ బాస్ 10 అంటే మరి 10 అవతారాలు ఏమైనా చూపిస్తారా బిగ్ బాస్ సెట్ వాళ్ళు? వెయిట్ అండ్ సీ, చూడాలి ఫ్రెండ్స్. ఇక బిగ్ బాస్ ఫ్యాన్స్కి అయితే ఎంజాయ్ చేస్తారు. కానీ పోయినసారి బిగ్ బాస్ 9 కామనర్ కళ్యాణ్ పడాలా అంటే జెన్యున్గా ఆడితే కామనర్స్ ఏంది, సెలబ్రేట్లు ఏంది, జెన్యున్ ఉన్న వారికే ఓటేస్తారు ఎవరైనా ఫ్యాన్స్, అదే కదా. మరి ఈసారి ఎలా ఉండబోతుందో, మరి డిఫరెంట్లో ఉండబోతుంది, చూద్దాం. అంటే ఎట్లా ఉంటుంది అంటే బిగ్ బాస్ అనేది ఒక సెలబ్రిటీ ఎట్లా చూడాలంటే ఎంటర్టైన్మెంట్ కోణంలోనే చూడాలి. బిగ్ బాస్ అనేది ఎంటర్టైన్మెంట్ కోణంలోనే చూడాలి, అంతే తప్ప వేరే దృష్టిలో పెట్టుకొని చూడొద్దు. ఓకేనా ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చితే లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, కొద్దిగా లాంగ్ ఉంటుంది వీడియో, ఏం ఫీల్ అవ్వదు, మొత్తం స్టార్టింగ్ నుంచి ఎండ్ వరకు చూడాలి. నేను చెప్పిన పేర్లు మరి కన్ఫామ్గా కంటిన్యూ అవుతారా లేదా చూద్దాం. ఆ బిగ్ బాస్ 10 ఎప్పుడు స్టార్ట్ అవుతుంది అంటే సెప్టెంబర్ మంత్లో స్టార్ట్ అవుతుంది. అగ్నిపరీక్ష లాంటి మరి ఈసారి బిగ్ బాస్ 10 ఏ షో పెడుతుందో జూలైలో పెడుతుందంట. జూలైలో ఎవరెవరు కామనర్స్ వస్తున్నారు, వాళ్ళ ఎంట్రీ, వాళ్ళ చేసేదంతా జూలై మంత్లో స్టార్ట్ చేస్తారంట. ఓకే, వెయిట్ అండ్ సీ అప్పటి వరకు. ఓకేనా ఫ్రెండ్స్.
బాయ్.